చేపట్టిన ప్రజాపాలనలో భాగంగా ప్రగతి నివేదికలో భాగంగా ఈ నెల 11 నుంచి విద్యా వారోత్సవాలు 17 వరకు అదేవిధంగా ఈరోజు బడిబాట కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం కొత్తగా పాఠశాలలో గతంలో ఇచ్చినట్టు టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, అదేవిధంగా 2 జతల యూనిఫామ్లే కాకుండా 9 రకాల కిట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రైమరీ స్థాయిలో నర్సరీ నుంచి ఎల్కేజీ, యూకేజీ, ప్రీ ప్రైమరీ గత సంవత్సరం 1000 పాఠశాలలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సంవత్సరం 26-27 సంవత్సరానికి మరొక 2000 పాఠశాలలో ప్రవేశపెట్టబోతున్నారు. అంతేకాకుండా విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ కూడా నియోజకవర్గానికి ఒకటి కూడా ప్రవేశపెట్టబోతున్నారు. అంతేకాకుండా ఈ సంవత్సరం బ్రేక్ఫాస్ట్ కూడా పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది. అందుకే ప్రభుత్వ పాఠశాలలు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. వీటిని ఎక్కువ సంఖ్యలో గణనీయంగా పెంచాలనే ఉద్దేశంగా ఇంటింటికి తిరుగుతూ మన ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు ప్రచారం చేయడం జరుగుతుంది. 10th రిజల్ట్ రాష్ట్రంలో గతంలో 11వ స్థానంలో ఉండే ఈసారి 4వ స్థానంకు రావడం జరిగింది. అంతేకాకుండా గతంలో పోలిస్తే రిజల్ట్ ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా 3% పెరగడం జరిగింది. ఒక పాఠశాలకు 1-2 మాత్రమే పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక 6 బళ్ళల్లో 0 రిజల్ట్ రావడం జరిగింది. అది ప్రైవేట్ పాఠశాలలో రావడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో ఎక్కడ కూడా 0 రిజల్ట్ రాలేదు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 11 నుంచి 17 వరకు విద్యా వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా 4వ రోజు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది. మేము గవర్నమెంట్ పాఠశాల ఓల్డ్ హై స్కూల్ తరఫున విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను కలిసి మన ప్రభుత్వ పాఠశాలకి వాళ్ళ విద్యార్థులను, వాళ్ళ పిల్లలను చేర్చే విధంగా ర్యాలీని నిర్వహించి తల్లిదండ్రులతో మాట్లాడడం జరుగుతుంది. మన యొక్క పాఠశాల యొక్క వసతులు, గవర్నమెంట్ కల్పిస్తున్న వసతులను వాళ్ళకు తెలియజేస్తూ, బ్రేక్ఫాస్ట్, తర్వాత ఐఏబీ ప్యానల్స్ ద్వారా విద్యను అందజేస్తూ, ఉచిత టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్, నోట్బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళకి మన ప్రభుత్వ పాఠశాలలో ఇచ్చే ఉచిత పథకాల గురించి ఏ విధంగా స్టడీని ఇంప్రూవ్ చేస్తున్న ఆ విధానాలను తెలియజేస్తూ మన పాఠశాల వైపుకు ఆకర్షించే విధంగా మోటివేట్ చేస్తూ మా పాఠశాలలో మంచి విద్యను అందిస్తామని హామీ ఇస్తూ వాళ్ళు పిల్లలు చేర్చే విధంగా
మా ప్రణాళికను రూపొందించుకొని దాని ప్రకారంగా చేయడం జరుగుతుంది. ఈరోజు బడిబాటలో భాగంగా జగిత్యాల ఓల్డ్ హై స్కూల్ నుంచి బడిబాట కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రభుత్వం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి బ్రేక్ఫాస్ట్, అదేవిధంగా సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం కూడా నడుస్తున్నది. అదేవిధంగా ఈరోజు మన గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థులు దాదాపుగా 3000 పైన విద్యార్థులకు 500 ఎబో 500 ఎబో మార్క్స్ రావడం జరిగింది. అదేవిధంగా నోట్బుక్స్ కానీ, అదేవిధంగా మనకు టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే కిట్లో భాగంగా కూడా విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్య పెంచే విధంగా మా బడిబాట కార్యక్రమం నడుస్తుంది. తప్పకుండా విద్యార్థులను ఎక్కువ శాతం పెంచే విధంగా ప్రయత్నం జరుగుతుంది. వాస్తవంగా చెప్పాలంటే చాలా వరకు గవర్నమెంట్ స్కూళ్ళలోనే విద్యార్థులు ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళను బాగా ప్రొమోట్ చేసే విధంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్స్కు మా పాఠశాలలకు విద్యార్థులను పంపేయండి, చదువు నేర్పించే బాధ్యత మాదిగా మేము తీసుకుంటాం. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ